పదేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గల బీఆర్ఎస్ ఇప్పుడు కనుమరుగైపోయిందన్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ను బలహీనపరిచిన చరిత్ర కాంగ్రెస్ దని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మద్దతు తెలపాలని కోరారు. శత్రుదేశం కాబట్టి ఏదైతుందో వీళ్ళ పాకిస్తాన్ పై మన విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది, అని చెప్పి అంటున్నా. కానీ గమనించాల్సింది, ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు, అని చెప్పి అంటున్నాను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరా గాంధీ గారు అని చెప్పి అంటున్నాను. ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపరచాలి. మన దాయాది దేశం మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీదే అని చెప్పంటారు. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. గెలిచే అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేసినారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. ఇక్కడ అందరు చూసినారు, ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఈ రాష్ట్రంలో గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మన అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఏదైతే మాట ఇచ్చారో ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మేము మొన్న కర్ణాటక కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ మాట ఇచ్చిందో అన్ని గ్యారంటీలు అక్కడ సరైన అమలుగా చేస్తున్నారు. తెలంగాణలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే చెప్పినారు. ఇవాళ యువతను చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగము, యువత ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఈ దురదృష్టము మనకు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా బతుకుతామని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. అయితే ఈ అసెంబ్లీలో ప్రజలు వాళ్ళ తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి నమ్మారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ ఇచ్చినా, ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని తిరిగి సస్యశ్యామలం ఎట్ట చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీ టీఎస్ఆర్టీసీ ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. శత్రుదేశం కాబట్టి ఏదైతుందో